జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. జాతీయ బాల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ డాక్టర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల శిక్షణా కేంద్రంలో బాల దినోత్సవం వేడుకలను జరిపిన ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్, హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నటువంటి ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల శిక్షణ మనోవికాస కేంద్రంలో జాతీయ బాల దినోత్సవం సందర్భంగా ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ గారు విద్యార్థులతో సమయం కేటాయించి వాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్ళతోటి సమయం గడపడం కాదు. ఈరోజు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఠాగూర్ హరిప్రసాద్ మానసిక శిక్షణ వికలాంగుల శిక్షణా కేంద్రంలోకి బాలలతోటి గడపడానికి, వాళ్ళతోటి పరిచయం, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చి ఇక్కడే సేవా కార్యక్రమం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏంటి మీ యొక్క మోటివ్ ఏంటి? ఈరోజు మీకు ఎలా ఫీల్ అయ్యింది? నిజంగా సార్ ఇక్కడ ఎందుకంటే నా మనసు పొలికించింది బాగా. జాతీయ బాలల దినోత్సవం ఈరోజు నవంబర్ 14 ఉంది. మనకి నవంబర్ 14 జాతీయ బాల దినోత్సవం నాడు ఎవరైతే చిన్నారులు సఫర్ అవుతున్నారో, మానసికంగా మెంటల్గా సఫర్ అవుతున్నారో అలాంటి చిన్నారుల మధ్యన గడిపి వాళ్లకు మన వంతు ఉత్సాహం పూర్తి మనమేమే చేయలేకపోయినా కూడా మనలాగా వచ్చిపోతే వాళ్ళు పలకరిస్తే కొంత మార్పు ఉంటుందని ఒక భావనతోటి, ఆ ఉత్సాహంతో ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల సంస్థ చాలా పెద్ద సంస్థ. ఇందులో వందలాది మంది మానసిక వికలాంగులు ఉంటారు ఇక్కడ. నేను గతంలో కూడా చూసిన. ఈరోజు ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయగానే వారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. వారి మధ్య గడపాలి, వారికి ఏదో చంద్రుడికో నూలుపోలాగా మనం ఏదో సమర్పించాలి అనే ఒక భావనతోటి ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల విద్యాదానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ 20 నుంచి ఉన్న మెమరీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పలకరిస్తుంటే వాళ్ళకి ట్రైన్ చేసి ప్రతిదీ నేర్పుతున్నారు ఇక్కడ వాళ్ళకి. అంటే ఈవెన్ బ్రష్ చేసుకునేది కానీ, బట్టలు వేసుకునేది కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బట్టలు అంటే ఏంది, బ్రష్ అంటే ఏంది, స్నానం ఎందుకు చేయాలి ఆ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ పేరేంది, వాళ్ళ పేరెంట్ పేరేంది అన్నీ నేర్పిస్తున్నారు. అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, అందరిని చూడడం జరిగింది. అందరూ చక్కగా వాళ్ళు మంచి ప్రోగ్రెస్లో ఉన్నారు. నేను భగవంతుని కోరుతా ఉన్న ఈ చిల్డ్రన్స్ డే రోజు ఆ సర్వేశ్వరుడు వీళ్ళందరికీ మంచి మాటనిచ్చి ఈ దైనందిన జీవితంలో వీళ్ళు కూడా మనలాగా గడపాలని చెప్పని కోరుకుంటూ, భగవంతుడు నిజంగా మనం జన్మనిచ్చిన తర్వాత మనం ఈరోజు ఎంత అదృష్టవంతులం అనేది ఇక్కడ చూస్తే కనపడతా ఉంది. ఈరోజు వాళ్ళు పడే బాధ మనం గమనిస్తూ ఉన్నాము. ఆ బాధ పోవాలి, వాళ్ళందరూ కూడా పూర్తిగా మానవ జీవితాలు రావాలని నా కోరికండి. జనరల్గా మనం ఇలాంటి కార్యక్రమం, సేవా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏదో 4 పుస్తకాలు, 4 పండ్లు మాత్రం బండి 4 ఫోటోలు దిగిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు దిగుతారా అని అనుమానం ఉంది. ఇలా అనుమానం నివర్తిస్తూ మీరుగా ఐచ్ఛికంగా ఈ ఠాగూర్ హరిప్రసాద్కి మీరు ఏదో మంచి మాట ఇచ్చారు. ఆ మాట మీ మాటల్లో వినాలి సార్. నిజం సార్, మనము ఏదో ఇట్లా గోరంతా చేసి కొండంతా చెప్పుకోవడం అనే సమాజంలో ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు సార్. నాకు ఇష్టం ఏదైనా కూడా మనము మన సేవ అనేది చెప్పడం కాదు, మనము మన క్రియారూపేణ ఉండాలనేది నా కోరిక. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకి ఏదైనా పర్మనెంట్గా ఉపయోగపడే కార్యక్రమం తీసుకోవాలని ఒక భావన వచ్చింది సార్ నాకు. స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్ మొన్ననే ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండలో మొన్న ఇచ్చాను. 1400 మంది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అనిపించింది ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగ సంస్థలో మంచి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్, ఆక్వాగార్డ్ వాటర్ ట్యాంక్ ఇవ్వాలని అనిపించింది. నేను ఇప్పుడే ప్రిన్సిపాల్ గారిని కోరాను, వారు నాకు అంగీకరించారు. త్వరలో మరే వారు చెబితే ఆ వాటర్ ట్యాంక్ని ఇక్కడ ఇచ్చి ఈ పిల్లల దాహార్తిని తీర్చడానికి నా వంతుగా నేను సేవ చేసుకుంటాను చెప్పని మరి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ. ధన్యవాదాలు. వాసవి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వాసవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసవి న్యూస్ టీవీ.